హాయ్ అండి అందరికీ నాది చిన్న ఛానల్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. ఇక్కడ వచ్చేసి మనం వంకాయ కర్రీ చేసుకుందాం. గుత్తి వంకాయ కర్రీకి శనగిత్తనాలు, మసాలా దినుసులు, పసుపు, కారం, ఉప్పు అన్నీ ఓ ప్లేట్లో పెట్టుకోవాలా. ముందు మనం శనక్కాయ విత్తనాలు వేయించుకోవాలా. బాగా లో ఫ్లేమ్లో మంట పెట్టుకొని బాగా ఎర్రగా వేగేంత వరకు శనక్కాయ విత్తనాలు పట్టుకుంటే పొట్టు ఊడేంత వరకు బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇది తీసి ప్లేట్లో పెట్టుకొని ఇక్కడ కొద్దిగా మిరియాలు వేసుకోవాలా. మిరియాలు, ధనియాలు, జీలకర్ర, మసాలా కోసం అన్నీ వేసి వేయించుకోవాలా. మనం వంకాయలో ఘాట్లు పెట్టుకోవాలి కదా. ముందుగా మనం మసాలా తయారు చేసుకోవాలా. మిరియాలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు అన్నీ వేసి లో ఫ్లేమ్లో మంట పెట్టుకొని దోరగా వేయించుకోవాలా. తర్వాత పచ్చి కొబ్బరి 4 ముక్కలు వేసుకొని బాగా పచ్చి కొబ్బరి కూడా వేయించుకోవాలా. తర్వాత 2 స్పూన్లు తెల్ల నువ్వులు వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్లు తెల్ల నువ్వులు వేసుకొని బాగా వేయించుకోవాలా. లో ఫ్లేమ్లో మంట పెట్టుకుని కొద్దిగా బాగా దోరగా వచ్చేంత వరకు, ఎర్రగా వచ్చేంత వరకు వేపుకోవాలి. వేపుకొని పక్కన పెట్టేసుకోవాలి ప్లేట్లోకి. మనం ముందుగా వేయించుకున్న శనగిత్తనాలకి పొట్టంతా తీసేసుకోవాలా. మనం అన్నీ వేయించుకున్నాం కదా. లో ఫ్లేమ్లో మంట పెట్టుకొని వేయించుకున్న మసాలా దినుసులన్నీ తీసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలా. ప్లేట్లోకి తీసేసుకోవాలి. అన్నీ మాడకుండా లో ఫ్లేమ్లో మంట పెట్టుకొని వేయించుకోవాలి. ఇక్కడ మళ్ళీ మనం జీడిపప్పు వేయించుకుందాం. 4 జీడిపప్పు పలుకులు కూడా వేసేసి వేయించుకోవాలి. వాటితో పాటే అవి వేయించుకున్న వెంటనే మనం ముందుగా ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని బాగా నానేసుకొని బాగా పిసికి పక్కన పెట్టేసుకోవాలి. చింతపండు నీళ్ళని గుత్తి వంకాయ కర్రీలోకి చింతపండు వాటర్ కూడా కావాలి మనకి. ఇక్కడ వచ్చేసి గుత్తి వంకాయ కర్రీకి 4 ఉల్లిపాయలు, 3 టమాటాలు, 10 వంకాయలు. మనం ముందుగా మసాలా దినుసులన్నీ వేయించుకున్నాం కదా. ఆ మసాలా అనేది మిక్సీ పట్టుకొని మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోవాలా. పెట్టేసుకొని ఇదిగో వంకాయలు ఇలా పుచ్చులు ఉన్నాయేమో చూసుకొని అట్టా 4 ఘాట్లు పెట్టేసుకొని ఆ మసాలా స్టఫింగ్ అంతా ఆ వంకాయలలో పెట్టేసుకోవాలా. ఇక్కడ వచ్చేసి బాండీ పెట్టుకొని బాండీ వేడెక్కనిచ్చి 4 స్పూన్లు ఆయిల్ వేసి ఒక పెద్ద ఉల్లిగడ్డ తీసుకొని సన్నగా తరుక్కొని బాగా వేయించుకోవాలా. ఎర్రగా వచ్చేంత వరకు బాగా ఉల్లిపాయ వేగేంత వరకు వేయించుకోవాలా. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలా. కొంచెం కరివేపాకు వేసుకొని బాగా వేయించుకుంటూ ఉండాలా. ఈలోపు వేగుతుండగా మనం వంకాయలకి మనం మసాలా తయారు చేసి పెట్టాం కదా. ఆ మసాలా అంతా ఆ ఘాట్లలో పెట్టేసుకోవాలా. ఒక్క వంకాయకి 4 ఘాట్లు అనేవి పెట్టేసుకున్నాం కదా. ఆ ఘాట్లలో మసాలా అంతా నింపేసుకొని పక్కన ఉంచుకోవాలా. అవి నింపేసుకొని పక్కన ఉంచుకుంటే ఇక్కడ ఉల్లిపాయ అనేది వేగుతూ ఉంటుంది మనకి. ఇక్కడ కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోండి. ఉల్లిపాయ వేగుతుండగా కొద్దిగా జీలకర్ర వేసుకోండి, కరివేపాకు వేసుకోండి. బాగా ఉల్లిగడ్డని బాగా ఫ్రై చేసుకోండి. కొంచెం పసుపు, 1 స్పూన్ పసుపు కూడా వేసుకోండి. ఈ ప్రాసెస్లో చేసుకోండి. కూర మాత్రం ఎక్సలెంట్గా వచ్చింది. నా వీడియోస్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. నా ఈ వీడియోస్ అన్నీ వస్తుంటాయి. నేను పెట్టిన ప్రతిసారి వీడియోస్ వస్తుంటాయి. ఇక్కడ వచ్చేసి 2 స్పూన్లు కారం వేసుకోవాలా. మాది మంట కారం కాదు, అందుకని 2 స్పూన్లు వేసుకున్నా. సప్పటి కారం అని బాగా కారం వేసుకొని బాగా మగ్గనివ్వాలా. బాగా మగ్గనిచ్చి తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలా. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు ఇంట్లోనే తయారు చేస్తుంటా. అప్పటికప్పుడే చేసి ఒక డబ్బాకి పెట్టుకుంటా. కేజీ చేసుకున్న ప్రతిసారి అలా వేసి బాగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోవాలి. కారం అవన్నీ బాగా ఉడికి బాగా ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలా. సపరేట్ అయ్యేంత వరకు బాగా మగ్గించుకోవాలా. ఇక్కడ వచ్చేసి మనం కొత్తిమీర, పుదీనాకు కలిపి నేను మిక్సీ బట్టి పెట్టుకున్నా. అవి 2 కలిపి మిక్సీ బట్టి ఒక గిన్నెలోకి స్టోర్ చేసుకున్నా. 4 రోజుల పాటు ఉంటుంది. ఇది ఏ కూరలోనైనా వేసుకోవచ్చు.
కొత్తిమీర, పుదీనాకు ఆకులు కన్నా కూడా ఇలా చేసి చూడండి ఒకసారి. నెల రోజుల పాటు చెడకుండా ఉంటుంది, బాగుంటుంది. అన్ని కూరలలో వేసుకోవచ్చు. ఒక స్పూన్ కొత్తిమీర పేస్ట్ వేసేసుకొని బాగా కలుపుకొని బాగా మగ్గించుకోవాలా. ఇక్కడ మనం ముందుగా చూపించిన 3 టమాటాలు ఉన్నాయి కదా, ఆ 3 టమాటాలని సన్నగా రేఖలుగా కట్ చేసేసి ఆ గ్రేవీ మీద పరిచేయాలా. ఆ గ్రేవీ మీద వేసేసి మూత పెట్టేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కలిపే అవసరం లేకుండా మనం అట్లా కదిలిచ్చేసి ఆ గ్రేవీ మీద పెట్టి మూతేసి ఒక 2 నిమిషాలు కానీ ఆగామంటే టమాటాలన్నీ గుజ్జుగా ఉడికిపోతాయి. ఇంత సన్నగా తరగండి. పెద్ద ముక్కలుగా తరిగామంటే ముక్కలు ఉడకవు, అందుకని చెప్తున్నా. సన్నగా తరుక్కోవాలా. మనం ముందుగా అన్నీ కోసి పెట్టుకున్నామంటే మనకు తొందరగా చేసుకోవచ్చు, తేలిగ్గా అయిపోతుంది. అలా కొద్దిగా మగ్గనిచ్చి టమాటాలన్నీ కలుపుకోవాలా. ఈ అవుతుండగానే నేను వంకాయలకు మసాలా అంతా వంకాయలకు పెట్టేసా. వంకాయలకి అట్లా 4 ఘాట్లు పెట్టేసుకొని మనం ముందుగా తయారు చేసుకున్న మసాలా అంతా వేసేసుకున్నాం, పెట్టేసుకోవాలి వంకాయలకి. ఇక్కడ వచ్చేసి ఇంకా వంకాయలకి పెట్టంగా కూడా కాస్త మసాలా ఉంది. ఆ మసాలా ఈ గ్రేవీలో వేసేసుకోవాలా. ఈ గ్రేవీలో వేసేసుకోవాలా. మనం టమాటాలన్నీ బాగా మగ్గనివ్వాలంటే అడుగంటకుండా లో ఫ్లేమ్లో మంట పెట్టుకొని కొద్దిగా బాగా మగ్గించుకోవాలి. ఇంకా టమాటాలు మగ్గాలి, కలుపుకోవాలి. అట్లా టమాటాలన్నీ ఉడికిపోవాలి. కొద్దిగా ఉప్పు ఇప్పుడు చూసి ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి కలిసేటట్టు. కల్లుప్పు తెచ్చి మిక్సీ పట్టుకొని సాల్ట్ లాగా తయారు చేసుకొని సీసాకు పోసుకున్నా. ఇది వచ్చేసి ఆ మసాలాలో నేను కొద్దిగా చింతపండు నీళ్ళు నానేసి ఉంచా కదా, ఆ చింతపండు నీళ్ళు వేసి కొద్దిగా బాగా ముద్దాలు తయారు చేసి ఆ మసాలా అంతా ఫస్ట్లో మసాలా దినుసుల పొడి కూడా వంకాయ కర్రీలో వేసేసా. కొద్దిగా చింతపండు నీళ్ళు పోసి కలిపేసి దానిలో వేసేసి అది కలుపుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న చింతపండు వాటర్ కూడా పోసుకోవాలా. ఇప్పుడు పోసేసి బాగా కలిపేసుకోవాలి. కొంచెం ఒకసారి గుమ్మరించకుండా కొంచెంగా పోసి కొద్దిగా మంట పెద్దది పెట్టేసుకొని కొంచెంగా పోసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు మొత్తం కలుపుకొని కూర అనేది ఆయిల్ అంతా వదిలేంత వరకు బాగా ఉడకనివ్వాలా. హై మంటలో పెట్టాలి. ఇప్పుడు పెద్ద మంట పెట్టేసి బాగా ఉడకనివ్వాలా. బాగా ఉడకనిచ్చి ఇప్పుడు మనం ముందుగా వంకాయలకు మసాలా పెట్టి పక్కన పెట్టేసుకున్నాం కదా, ఆ మసాలా వంకాయలన్నీ బాండీలో మొత్తం పరిచేసుకోవాలా. ఒకదాని తర్వాత ఒకటి నీట్గా పరిచేసి వంకాయలన్నీ కలర్ఫుల్గా పరచండి. ఎట్లా అంటే అట్లా వేయకుండా కలర్ఫుల్గా పరిచేస్తే వంకాయ కూర కూడా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు నేను చూపించిన ప్రాసెస్లో చేసుకోండి. వంకాయ కర్రీ, గుత్తి వంకాయ కర్రీ సూపర్ ఉంటుంది, సూపర్ టేస్ట్గా ఉంటుంది. అసలు అద్భుతంగా వస్తుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. చింతపండు నీళ్ళన్నీ పోసేసి ఇప్పుడు వంకాయలన్నీ వేసేసినాం కదా, ఒక్కసారి కదిలించుకొని మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలి. కదిలించకుండా కొద్దిగా లో ఫ్లేమ్లో మంట పెట్టుకోవాలి. ఇప్పుడు పెద్ద మంట పెట్టకూడదు, లో ఫ్లేమ్లో మంట పెట్టుకొని బాగా ఉడకనివ్వాలా. బాగా ఉడకనిస్తే ఇదిగోండి బాగా ఉడికిద్ది. ఉడికి నూనె అనేది అట్లా సపరేట్ అయింది ఉడికిందంటే. నేను వంకాయ కర్రీలోకి చపాతీలు కూడా చేసా. వేడివేడిగా పొయ్యి మీద గుత్తి వంకాయ కర్రీ, ఒక పొయ్యి మీద ఏమో చపాతీలు చేసా. వేడివేడిగా చపాతీలు పెట్టుకొని గుత్తి వంకాయ కర్రీ వేసుకొని తింటుంటే సూపర్ ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి.